డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఒక చదరపు గజం భూమి కేవలం 300 రూపాయలేనా? పోనీ 2500 రూపాయలకైనా దొరికే ఛాన్స్ ఉందా? అసలు బంజారా హిల్స్ దాకా ఎందుకు? సిటీ శివార్లో విసిరేసినట్టుండేటువంటి ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఆ ధరకు అసలు భూమి దొరుకుతుందా? వేరే ఎవరి సంగతో ఎందుకు గానీ ఆ సీనియర్ లీడర్కు మాత్రం అప్పనంగా అంత చవకగా దొరికేసింది భూమి. ఎవరా లీడర్? ఏంటా భూ భాగోతం? చూద్దాం పదండి. హైదరాబాద్ బంజారా హిల్స్ సిటీ గురించి ఏ కాస్త తెలిసిన వాళ్లకైనా అది ఎంత ఖరీదైన ఏరియానో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ గజం భూమి ధర కేవలం 350 రూపాయలు మాత్రమేనట. అంటే స్టార్ బక్స్లో జస్ట్ ఓ కప్పు కాఫీ ఖరీదన్నమాట. ఏంటి, నమ్మకం కలగడం లేదా? కలిగినా కలగకపోయినా మీరు నమ్మి తీరాలంతే. సరే నమ్మాలే బాబు, ఎక్కడో చెప్పండి, మేం కూడా బ్యాగ్లోనో బస్తాలోనో డబ్బులేసుకుని పోయి ఓ 10 ఎకరాలు కొనుక్కుంటామని అంటారా? ఆశ దోశ, మీకు ఆ ఛాన్స్ లేదు. అంత సీన్ ఇవ్వరు కూడా. ఒక చదరపు గజం రేటు 2 నుంచి 3-3.5 లక్షల దాకా పలుకుతున్న బంజారా హిల్స్లో కేవలం కప్పు కాఫీ రేటుకు అప్పనంగా భూమి కొట్టేయాలంటే అందుకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలట. సీనియర్ లీడర్ కేకే కుటుంబానికి అలాంటివన్నీ పుష్కలంగా ఉండడం వల్లే వాళ్లకు గజం కేవలం 350 రూపాయలకే దొరికేసిందట. దొరకడమేంటి, తమ పొలిటికల్ పలుకుబడితో అలా దొరకబుచ్చుకున్నారు అన్నది విస్తృత అభిప్రాయం. అది కూడా అత్యంత కీలకమైన రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్లో. 2023 మేలో కేశవరావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన జీవో ఇచ్చారట. కోర్టు కేసుతో ఇప్పుడు ఈ వ్యవహారం బయటకొచ్చి పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్లో ఉన్నారు కేకే. దీంతో ఇలాంటి వాటి కోసమేనా ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్ అయ్యేది అంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ పదవిలో ఉండడం, ఆమె పేరుతో కూడా భూమి కారుచౌకగా రెగ్యులరైజ్ అవ్వడం కాకరేపుతోంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎన్బిటి నగర్ ఏరియా దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇక్కడే కేశవరావు కుమార్తె మేయర్ విజయలక్ష్మికి గజం 350 రూపాయల చొప్పున 425 గజాలు, కుమారుడు వెంకటేశ్వరరావుకు 2500 చొప్పున 1161 గజాల భూమి రెగ్యులరైజ్ అయింది. ఇందుకోసం 2023లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చిందట. 1998 బేస్ వాల్యూ ప్రకారం ఈ రెగ్యులరైజేషన్ జరిగిందని చెప్తున్నా అప్పట్లోనే ఇక్కడ మార్కెట్ విలువ గజం 60,300 రూపాయలుంది. అంటే ఎట్నుంచి ఎటు చూసినా ఖరీదైన ప్రభుత్వ భూమికి నామమాత్రపు రేటు కట్టి కారు చౌకగా కొట్టేశారు అన్నది కేకే ఫ్యామిలీ రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. అదే సమయంలో ఇది పద్ధతి ప్రకారం జరిగిందా లేక ప్రత్యేక సడలింపులా అన్న విషయమై కూడా తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భూముల వాస్తవ విలువతో ఏమాత్రం సంబంధం లేకుండా అత్యల్ప ధరలతో ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేశారు అన్నది మొదటి ఆరోపణ. అంతేకాదండోయ్, వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ అవే వచ్చేస్తాయన్న సామెతను గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో చాలా నిబంధనలను బైపాస్ చేసి కేకే ఫ్యామిలీకి మేలు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. సాధారణ పౌరులెవరైనా పద్ధతి ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకోవాలి అంటే మీ సేవలో దరఖాస్తు, తహసీల్దార్ ఎంక్వైరీ, 25% అడ్వాన్స్ వంటి 1,00,000 రూల్స్ ఉంటాయి. కానీ ఈ కేసులో మాత్రం మొత్తం బైపాస్ అయ్యాయట. వాటిని కోర్టు చేస్తూనే మ్యాటర్ హైకోర్టు దాకా వెళ్ళింది. కోర్టు కూడా దీన్ని సీరియస్గా పరిగణించి ఇది అందరికీ వర్తించే సాధారణ విధానమా లేక ప్రత్యేకంగా వీరికి మినహాయింపులిచ్చారా, మార్కెట్ విలువను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, కన్సెషన్ రేటును ఫిక్స్ చేయడానికి ఆధారం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా భూములు పొందిన వారికి కూడా నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆదేశించడంతో ఈ ఎపిసోడ్ తిరిగి తెరమీదకొచ్చి పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి, ఆ పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్లోకి కే కేశవరావు జంపులు కొడుతున్నది ఇలాంటి లబ్ధి కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు ఆయన పొలిటికల్ ప్రత్యర్థులు. అదే సమయంలో సాధారణ ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. 50 గజాలు 100 గజాలు ఆక్రమించి ప్రభుత్వ భూముల్లో ఇంత గూడు ఏర్పాటు చేసుకున్న సామాన్యులను కఠిన నిబంధనలతో వేధించే యంత్రాంగం ఇలా పొలిటికల్ పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రం అప్పనంగా అప్పగిస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఎన్బిటి నగర్ భూముల రెగ్యులరైజేషన్ వివాదం పరిపాలనా లోపమా లేక సిస్టమ్ను మినహాయించి ప్రత్యేక అనుగ్రహమా అన్నది తేలాల్సిందని అంటున్నారు. దీని చుట్టూ రాజకీయంగా కూడా పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.